మనం డైట్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు మనము డైట్ ఫస్ట్ వామ్ వాటర్తో చేయాలి. ఇది వచ్చేసేసి దాల్చిన చెక్క ఉంది కదా, దాల్చిన చెక్క కొన్ని వాటర్ తీసుకొని దాల్చిన చెక్క అందులో మసాలా పెట్టేసేసి ఉడబోసుకొని తాగాలి. రోజు ఒక వామ్ వాటర్ ఫస్ట్ తాగిన తర్వాతనే మన బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి. ఇంటర్మీడియట్ ఫాస్ట్ అంటే నేను ఆల్రెడీ టైం చెప్పిన కదా, నైట్ 7:30కి ఫినిష్ చేసి డిన్నర్ పనుకుంటే మజ్జిగ పాలేమని తాగొచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే 11:30కి మన బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈ వామ్ వాటర్ కంప్లీట్ చేసినాక బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మీకు బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీకు ఏం చూపిస్తానంటే ఓట్స్. ఇది వచ్చేసి క్వాకర్ కంపెనీ అంటే ఈ కంపెనీ చాలా బాగుంటుంది, నేను ఇదే యూస్ చేస్తాను. ఇప్పుడు మీకు బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఎలా చేయాలి. ఇవి ఓట్స్ అండి, ప్లెయిన్ ఓట్స్. ఓట్స్లో మసాలా కూడా ఉంటుంది కానీ అది తీసుకోవడం అంత మంచి కాదు. ఇట్లా ప్లెయిన్ ఓట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవి ఏం చేయాలంటే ఈ ఓట్స్ మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ నెయ్యి ఏం వేయద్దు, జస్ట్ ప్లెయిన్గా వేయించుకోవాలి. సో ఇది వేయించేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఓట్స్ ఇట్లా మంచి పౌడర్ చేసుకోవాలండి, కానీ మరీ మెత్తగా చేసుకోవద్దు, ఇట్లా ఇట్లా బరకగా చేసుకోవాలి. ఇప్పుడు పాలు పోసుకునండి. పాలు కొంచెము మసలనివ్వండి, చక్కగా మరిగాయండి. ఇప్పుడు ఇందులో మనము ఏవైతే ఓట్స్ పౌడర్ చూసి పెట్టుకున్నామో అది వేసుకుందాం. ఇది ఇట్లా చక్కగా మంచి కలుపుకోవాలి. బాగుంటుందండి ఇది, వేడిగా తింటే ఎంత టేస్ట్ ఉండదు తెలుసా, చాలా బాగుంటుంది. స్టమక్ కూడా మంచి ఫిల్ అయిపోతుంది, మళ్ళీ మనకు ఆఫ్టర్నూన్ వరకు ఆకలి కూడా కాదు. సో చూడండి ఇలా మంచిగా జావలాగా అయింది. మీకు ఒకవేళ ఇంకా కొంచెం లూజ్ కావాలంటే ఇంకొన్ని మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మీలో ఇంకోటి ఏమిటి అంటే విషయం, ఇందులో హనీ, మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు. చక్కెర మాత్రం యూజ్ చేయదు, హనీ యూజ్ చేయాలి. నాకైతే అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో మనం ఒక ఫ్రూట్ వేస్తాం, బనానా వేస్తాం. సో ఆ బనానాతో మనకు ఇది స్వీట్ అయిపోతుంది కూడా, మనకి ఏది అవసరం లేదు. కావాలంటే హనీ వేసుకోవచ్చు. ఏంది కదా, మనం ఇందులో మనకి ఇష్టమైన ఫ్రూట్ అండి, మ్యాంగో, పోమోగ్రానైట్, ఆరెంజ్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ నా దగ్గర బనానా ఉంది, బనానా వేస్తున్నా. ఇట్లా కట్ చేసి, మీకు ఫుల్ బనానా తినగలిగితే ఫుల్ వేసుకోవచ్చు, ఆఫ్ అయితే ఆఫ్ వేసుకోవచ్చు. నేనైతే ఆఫ్ వేసుకుంటున్నాను ఎందుకంటే బనానా చాలా పెద్దగా ఉంది. చక్కగా కలుపుకోవాలి. అయిపోయా, మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇది ఒక్క కప్పు తిన్నారంటే మీకు ఫుల్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ లంచ్కి అండి, లంచ్కి నేనైతే 2 పులకాస్ తీసుకున్నాను. దాంతోపాటు మా ఇంట్లో ఈరోజు కర్రీ చికెన్ చేశారు. చికెన్ తినొద్దు కదా మన డైట్లో అని చెప్పేసి చూపిస్తలేను. ఈ పెరుగు, ఒక కర్రీ తినాలి, ఒక పెరుగు కూడా తినాలి కంపల్సరీ. పెరుగు తినడం వల్లనే మనకి డైజెషన్ బాగా అవుతుంది కాబట్టి ఈరోజు లంచ్ ఇది.